హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు నువ్వుల లడ్డు చేసుకుందాం. నువ్వుల లడ్డు బెల్లంతో టేస్టీగా నువ్వుల లడ్డు చేద్దాం. ఇంతకుముందు నేను పేలాలచ్చు చేశాను, మీరు చూసారా లేదో? ఇదే పాకంతో ఇదే బెల్లంతో పేలాలచ్చు చేశాను అన్నమాట. మీకు చూడకపోతే ఐ కార్డులో కానీ వీడియో చివరిలో కానీ పెడతాను, తప్పకుండా చూడండి. అయితే ఈ నువ్వుల గురించి మంచి బెనిఫిట్స్ ఉన్నాయని మనకు తెలిసిందే కదా. పీరియడ్స్ సరిగ్గా మంత్లీ డేట్స్ సరిగ్గా రానటువంటి ఆడపిల్లలకి ఈ నువ్వుల లడ్డు రోజుకు 2-3 పెడుతూ ఉంటుంటే వాళ్ళకి గర్భదోషాలు పోతాయి, చక్కగా పీరియడ్స్ కూడా కరెక్ట్గా వస్తాయండి. ఇంకా అంతేకాకుండా నరాల బలహీనత, ఎముకల బలహీనత ఉన్నటువంటి వాళ్ళకి కూడా రోజుకు 2 నువ్వుల లడ్డు తింటూ ఉంటే ఆ బలహీనత అంతా పోయి శక్తి కలుగుతుంది అన్నమాట. ఈ నువ్వుల లడ్డుతో మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. అంతేకాదు టేస్ట్ కూడా బాగుంటాయి, స్నాక్ లాగా తినడానికి. మరి తయారు చేద్దామా? మీరు మా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మంచి మంచి స్టోరీస్, టిప్స్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీ మొబైల్కి చేరాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. మరి నువ్వుల లడ్డు స్టార్ట్ చేద్దామా? చూడండి, నేను ఒక పెద్ద బౌల్తో నువ్వులు తీసుకున్నాను. ఇవి వేయించుకోవాలన్నమాట. కొంచెం దోరగా చిట్టపట్లు ఆడే వరకు కూడా వేయించుకోవాలి. మనం ఏ బౌల్తో అయితే నువ్వులు తీసుకున్నామో అదే బౌల్తో బెల్లం కూడా తీసుకోవాలండి. ఇవి దోరగా వేయించుకోవాలి. కొద్దిగా వేపి ఎక్కువైనా మనకి టేస్ట్ మారిపోద్దండి, గమ్ముని చేదొచ్చేస్తాయి అన్నమాట. అందు గురించి కరెక్ట్గా వేయించుకోవాలి. చిట్టపట్టమంటున్నాయండి. రెడీ అయిపోయినాయండి నువ్వులు, ఇంక ఏగిపోయినాయి. తీసేసి వేరే బౌల్ పెట్టుకొని ఇప్పుడు బెల్లం వేసుకుందాం. అదే కప్పుతో ఇలా పొడిలాగా చేసుకోవాలండి. బెల్లం ఇలా చిన్నగా కొట్టుకున్నటువంటి బెల్లం అన్నమాట. ఇది ఒక 1/2 గ్లాసు నీళ్లు వేసుకొని కరగబెట్టుకోవాలి. ఈ బెల్లం పూర్తిగా కరిగిపోవాలి. చూడండి, బెల్లం మొత్తం కరిగింది. ఈ కరిగిన బెల్లాన్ని వేరే పాత్రలోకి వడపోసుకోవాలి. మనం ముందుగా నువ్వులు వేయించుకున్నటువంటి పాత్రే పెట్టేసుకున్నాము. దీంట్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం పాకం బాగా ముదురు పాకం వచ్చే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకుందామండి. ముద్దలాగా ఉండాలి, మనకి ముద్ద గట్టిగా రావాలన్నమాట నువ్వుల ఉండలకి పాకం. ఇది ఇంకా ఉండ మెత్తగా ఉంది. ఇంకొద్దిసేపు ఉడికించి అప్పుడు మళ్ళీ టెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దామండి. గట్టిగా అయింది, ఉండ అయితే గట్టిగానే అయిందండి. మనకి ఇంకా గట్టిగా రావాలి అనుకుంటే ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నువ్వులు వేసేసుకొని కలుపుకుందాం. ఇలా పొయ్యి మీదే ఉంచుకొని మనం ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటే మనకి ఈ నువ్వులు ఉండ గట్టిగా వస్తుంది అన్నమాట. మనకు అంత గట్టిగా వద్దు, కొరకలేమనుకుంటే ఇప్పుడే తీసేసుకోవచ్చండి. ఈ విధంగానే మనం కింద పెట్టుకొని కలిపేసుకోవచ్చు. కానీ గట్టిగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను పాకం బాగా ముదురయ్యే వరకు కూడా పొయ్యి మీదే తిప్పుతున్నాను అన్నమాట. ఇప్పుడు దీనిలో 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఇది కలిపేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత, అంటే వేడి ఉండంగానే చేతులకి నెయ్యి రాసుకోవాలండి. ఫస్ట్ నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా పైనుంచి తీసుకుంటూ ఇలా ఉండలు చుట్టుకోవాలి. అన్నీ ఒకే సైజులో చుట్టుకుంటే బాగుంటాయండి. ఇలా మాటికి కొద్దిగా నెయ్యి చేతులకి రాసుకొని చుట్టుకుంటే మన చేతులకి ఎక్కువ వేడి తగలకుండా తొందరగా చుట్టేయగలుగుతాం అన్నమాట. అన్నీ కూడా ఈ విధంగా చుట్టుకోవాలండి. చూసారా, ఒక సైజులో చుట్టుకుంటే బాగుంటాయి. ఇలాగా చూడండి, రుచికరమైన ఆరోగ్యకరమైన నువ్వుల ఉండలండి. టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి. కామెంట్లో పెట్టడం మర్చిపోవద్దు.
ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.